అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒకటి, ఏపీని కుదిపేసిన లిక్కర్ కుంభకోణం అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో ఊహాగానాలు, ఎన్నో విశ్లేషణలు. తీరా కట్ చేస్తే మొన్న ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావటం, మరి ఆ కేసుకు సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది? అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్లో ఏం జరిగింది, వాటితో పాటుగా ఏపీలో పెట్టుబడుల పరిస్థితి ఎంతవరకు వచ్చింది, వాళ్ళ వ్యూహాలు ఏంటి అనేది మనం చర్చ జరుపుతున్నాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో ముందుగా ఇప్పుడు నేను చెప్పిన 3 అంశాల్లో మీ విశ్లేషణ చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా మిథున్ రెడ్డి బెయిల్ రాగానే వాళ్ళు ఏమనుకున్నా కానీ ప్రచారం ఏం చేస్తున్నారంటే క్లీన్ చిట్ వచ్చింది, కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడు, అవును, కేసులో పసలేదు కాబట్టి బెయిల్ వచ్చింది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారండి. భారీ ఎత్తున ఊరేగింపులు కార్యక్రమం చేసుకున్నారు. ఇన్నాళ్ళు 70 రోజులు ఉన్నాడు అతను, 72 రోజులు 73 రోజులు ఉన్నాడు. అవును, 72 ఉన్నారు. అతని స్థాయికి మామూలుగా అంటే స్కామ్లో ఉన్నాడు ఇవన్నీ పక్కన పెడితే చట్టం అందరి ముందు సమానం ఇలాంటి మాటలు మాట్లాడకుండా నేను మామూలుగా చెప్తున్నాను. చెప్పండి. అతని స్థాయికి పార్లమెంట్లో ఒకసారి చైర్లో కూడా కూర్చునేవాడు, స్పీకర్ గారి చైర్లో, ఆ కమిటీలో ప్యానల్లో ఉండి. అటువంటి వాడిని 73 రోజులు జైల్లో సరదాగా ముద్దెట్టుకుంటానికి పెడతారా? ఎందుకు పెడతారండి? ఖచ్చితంగా ఇవి సాక్ష్యాధారాలు ఉంటేనే. ఖచ్చితంగా మనీ ట్రయల్ ఉంది. 5 కోట్లు అతని కంపెనీలోకి వెళ్ళింది. 5 కోట్లే కనిపించవచ్చు. ఇది కేవలం ముడుపులకు సంబంధించిందే ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. కరెక్ట్. ఇంకా అసలు సినిమా ఇది ఎంత ట్రైల్ అండి, ట్రైలర్ అంటారు కదా, టీజర్ ట్రైలర్ సినిమాకి ముందు అసలు కాదు సినిమా అంతా ఉంది. ఇంకానే అతను లేదా బాలాజీ గోవింద్ తప్ప లేకపోతే ఇంకో బ్యాచ్ అందరికీ ఒక 4గురికి అంత బెయిల్ వచ్చింది. ధనంజయ రెడ్డి డిఫాల్ట్ బెయిల్ కింద వచ్చింది వాళ్ళకి. హైకోర్టుకి వెళ్ళారు ప్రభుత్వ లాయర్లు, ఇక నుంచి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వకుండా. అలాగే వీళ్ళకి బెయిల్ ఇస్తా ఆ జడ్జి గారు చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబట్టి వాటిని తొలగించారు. మీరు రెగ్యులర్ బెయిల్ వేసుకోండి, డిఫాల్ట్ బెయిల్ అయితే ఇక ముందు ఇవ్వకూడదు అని చెప్పారు. ఇప్పుడు అది తీర్పు వాయిదా పడింది. ఆ బెయిల్ రద్దు చేయటమో లేదంటే సెలవులు ఉన్నాయి, ఇది అయిపోయిందో చెప్తారు హైకోర్టులో. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన రోదన, ఆక్రోశం, ఉక్రోషం అంతా కూడా జైలు గోడలు గుద్దుతా తెలియజేస్తూనే ఉన్నాడు. ఇంకానే డెఫినెట్గా ఇంకో 6 నెలలు అతను కూడా రావచ్చు. ఎన్నాళ్ళు పెడతారు మీరు జైలు? ఏమన్నా ఉన్నాయి, ఎన్నాళ్ళు పెట్టగలరు? ఓకే, వాళ్ళ తాలూకు జైల్లో ఎందుకు పెడతారంటే, రిమాండ్లు ఎందుకు ఉంచుతారంటే సాక్షులను ప్రభావితం చేస్తారేమో, అవును, సాక్ష్యాలను తారుమారు చేస్తారేమో అన్న ఉద్దేశంతో పెడతారు. వీళ్ళు సాక్ష్యాలు తారుమారు చేయలేని స్థితికి వచ్చిన తర్వాత, తగిన సాక్ష్యాధారాలు లభించిన తర్వాత కోర్టులో విచారణ ఉండదు తప్ప వాళ్ళు బెయిల్ నుంచి విడుదలవుతారు. అంటే వీళ్ళు బయటకు వచ్చిన ఏమి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడే వదులుతారు. ఓకే, అర్థమైందండి. చేత దాని గురించి ఊరికే వర్రీ అయిపోయి వీళ్ళు వదిలేస్తే కేసు అయిపోయింది. కేసు ఎలాగైపోద్దండి? అది కుక్కుల్లో తగులుకున్నది. అది మీకు ఎందుకు? ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతేనే లబోదీపం అంటున్నారు ఇప్పుడున్న అధికారులు ఉన్నవాళ్ళు. మా కేసులు ఉన్నాయి బాబోయ్, మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. అవును, ఇవన్నీ ఉన్నాయా? అవును, అదే అంతే. ఇది ఇంకా సీరియస్ మ్యాటర్ కాబట్టి ఇక్కడ మనం అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒత్తిడి చేయాల్సింది ఏంటంటే, ఈ కేసులు రిమాండ్లు కాదండి బాబా, డబ్బులు లాగండి అడి దగ్గర నుంచి అని చెప్పాలి. రికవరీ చేయాలి, ఖచ్చితంగా రికవరీ మీద ఉద్యమం చేయాలి. కేసులు పెట్టండి, జైల్లో పెట్టి ఏదన్నా చేసుకుని వాళ్ళు జైల్లో ఉంటే ప్రజలకి, జైల్లో ఉంటే మనకేమవుతుంది? మన దగ్గరికి దుబ్బేసిన డబ్బులు జాగ్రత్తగా పెట్టుకుని వాళ్ళకి ఇంట్లో పెట్టేసినాడు జైల్లో ఉంటే. అవును, అది కాదు కావాల్సింది. అవును, అతను 2004 అప్పుడు ఎలా ఉన్నాడో అలాగ ఉండాలి, మిగతా అంతా తీసేసుకోవాలి. దాని మీద ఉద్యమం చేయాలి. నేను అలాగే ఆలోచిస్తాను. ఎందుకంటే అతను ఇప్పుడు ఒక్కొక్కడు కోటలో ఉంటేటి, పేటలో ఉంటేటి, ఇతను జైల్లో ఉంటేటి, బయట ఉంటేటి. జైల్లో ఉండి మసిబొగ్గుతో గోడల మీద స్కెచ్ చేసేలేడా? స్కెచ్లు వేసేస్తాడు కదా, సొంత మొక్కలు మసిబొగ్గుతోటి. కొంతమంది పుస్తకాలు రాసేస్తూ ఉంటారు. ఇది ములాఖత్కి వెళ్ళినప్పుడు ఇలా ఇది అమలు చేయమని చెప్తాడు స్కెచ్లు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. మనకేదో ఆత్మసంతృప్తి పనులు జైల్లోకి వెళ్ళాడు అంతేగాని ఇప్పుడున్న చట్టాలని అమలవుతున్న తీరుని మీద మన పెద్ద నమ్మకం పెట్టుకోకూడదు. ఎందుకంటే టాప్ టు బాటం కలుషితం అయిపోయి ఉన్నాయి వ్యవస్థలో. ఓకే,
ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది. ఉమ్, ఎప్పుడే స్మెల్ వద్దో తెలియదు, దుర్వాసన ఎక్కువవుతుంది. ఉమ్. సుగంధ పరిమళాలు, న్యాయ పరిమళాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎంత చెందినా ఇది దాన్ని ఓవర్కమ్ చేసేస్తుంది. ఓవర్కమ్ చేసేస్తుంది. ఉమ్, అందుకేందండి అందుచేత దాని గురించి మనం ఎక్కువ ఓప్స్ పెట్టుకుని ఎక్కువ నిరాశపడకూడదు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఒకటి ఉందండి, ఉమ్, ఆశావాహ దృక్పథమైంది. ఉమ్, మనం మంచివాళ్ళం, అంతా మంచి జరుగుద్ది, మంచి చేద్దాం, మంచి జరగాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఉమ్, అందుచేత అందరూ కూడా దాన్ని ఆలోచిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆయన అభిమానించే వాళ్ళు, ఆ పార్టీ ఫాలో అయ్యేవాళ్ళు ఉమ్, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదని నా ఉద్దేశం. ఉమ్, ఎప్పటికప్పుడు ఊహించని విధంగా వాళ్ళు ఆ చర్యలకి ఉపక్రమిస్తారు. ఓకే. ఇది ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే చర్యలు కాదు ఇవి. ఉమ్, చట్టపరంగా చట్ట జరగాలి. ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవాలి. ఉమ్, ప్రభుత్వ యంత్రాంగంలో జగన్ ప్రేమికులు లేకుండా చూసుకోవాలి అంతే అండి. ఓకే. జగన్ ప్రేమికులు లేకుండా ఏరేద్దామంటానికి అందరినీ కరిసేసి తెలిసింది. ఇప్పుడు పాము వెళ్ళి జాంకిని కరిసింది అనుకోండి, ఆ కాయ కుళ్ళిపోద్ది, అవును. విషపూరితం అయిపోతుంటే మనకు రోగం పట్టింది, మనం పోతాం. ఉమ్, అలాగే వీళ్ళు అందరినీ కరిసేసి తెలిసిండు, ఉమ్, చాలా మందిని ఉమ్, కాటేసేసిండు. ఉమ్, వాళ్ళందరూ కూడా విషపూరితం అయిపోయి ఉన్నారు. ఉమ్, వాళ్ళని ఆ విషపూరితం నుంచి బయటపడేయాలి, ఉమ్. పూర్తిగా విషపూరితంగా మారిపోయిన పక్క తెప్పించాలి. ఇది పెద్ద టాస్క్ వాళ్ళకి. చాలా పెద్ద టాస్క్ అవుద్ది. చస్తున్నారు కదా, ఎవడ మంచోడు ఎవడ చెడ్డోడు తెలియట్లేదు. అది షార్ట్ అవుట్ వీడు చేయడానికి చాలా సమర్థవంతుడు, వీడి చేత పని చేయించుకుందాం తెచ్చారనుకోండి, ఆడేమో ప్రజలు నడిపించి తినేస్తున్నాడు. ఉమ్, ఆడ ఇగో ఉంటుంది. ఉమ్, బాగా స్కిల్డ్ లేబర్ ఉన్నాడు అనుకోండి, ఉమ్, మంచి పనివాడు, ఆడు కొవ్వు ఎక్కువైపోయి ఉంటాడు, మంచి పొగరమొత్తనంగా ఉంటాడు, ఉమ్, ఎవరికి లొంగడం. ఉమ్, బాగా ప్రతిభా పాఠవాలు ఉన్నాయిరా బాబు, వీడు చాలా మంచి చూడరా, పెద్ద నిజాయితీపరుడైన అధికారి అంటే ఆడు కొళ్ళు ఎత్తుమే ఉంటాయి. ఉమ్, సామాన్య ప్రజలతో బాగా డబ్బులు తినేసి కూడా మర్యాదగా ఉంటాడు, ఒక రకంగా చెప్పాలంటే. ఉమ్. ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడితే ఏం డబ్బులు వస్తాయని చూస్తూ ఉంటాడు. ఏంటండి, అంతే కదా. అవునవును. ఇప్పుడు ఆ డబ్బులు తింటానికి అలవాటు పడినాడు, అందరికి వంగి దండాలు పెడతా ఉంటాడు. ఉమ్, మనం అనుకుంటాం కింగ్ లాగా కనిపిస్తున్నాడు, మరి మరి వంగి వంగి దండాలు. దండాలు ఎందుకు పెడుతున్నాడు అనుకుంటాం, అంటే డబ్బుల కోసం ఆ, కదండి. ఆ, రైట్. అలాగా ఈ కేసు విషయంలో ఎవడ బెంగెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఉమ్, ఇది జగన్ ఇంటి గుమ్మం ముందుగా వచ్చి ఆగింది. ఉమ్, జగన్ లాంటి లోపల పెట్టి దీన్ని కేసు ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం వరకే కాదండి. ఉమ్, ఈ వ్యవస్థలో కొంతమంది వాళ్ళ మనుషులు ఉన్నారు, ఉమ్. తాళం వేసి తిని గొళ్ళు మరిసి తిని అన్నట్టుగా తెనాలి రామకృష్ణ చెప్పినట్టుగా తలుపులు తీసి వదిలేస్తారు ఉమ్. వాళ్ళని. అర్థమైందా? అదే ఆఫ్టర్ ఆల్ బోర్గడ్ అనిల్ లాంటి వాడు. అదేనండి, ఇంకా మనం లోపలికి వెళ్ళొద్దు, ఆ, మిగతా తాళం తీసి వదిలేస్తారండి. ఉమ్, అప్పుడు ఇది అంతకన్నా పెంట. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉమ్, తాళము గొళ్ళము కూడా కరెక్ట్గా వేద్దాం, ఉమ్, ఇక ఈ పాము బయటికి పోకుండానే ఉమ్, పాత కేసులు కూడా రద్దు అవ్వాలి, ఉమ్, బెయిళ్ళు ఉమ్. అని చెప్పేసి పర్ఫెక్ట్ స్ట్రాటజీతో వెళ్తున్నారు. ఓకే. మొదటి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాల పాటు వాళ్ళు కేవలం అభివృద్ధి, సంపద సృష్టి, ఉపాధి పెట్టుబడులు, కల్పన, భవిష్యత్తు భరోసా, పోలవరం, అమరావతి, ఈ పెట్టుబడులు, ఈ రోడ్లు గీడ్లు ఇలాంటివన్నీ వాటి మీద infrastructure. మౌలిక వసతులు, సదుపాయాలు, సంక్షేమం మీద దృష్టి పెట్టారు. ఉమ్, అది స్పష్టంగా తెలుస్తుంది మనకి. అవును. వాళ్ళ వే ఆఫ్ మూవింగ్ కూడా అలాగే ఉంది. ఉమ్, ముహూర్తం ఎప్పుడో టపాల్మని షటకోపం తీస్తారు, ఉమ్, ఎవరిని ఎత్తున పెడతారో చూడాలి. ఉమ్, ఏంటండి మనకేమనిపిస్తుంది, పేరు నాని వదిలేశారు, ఉమ్, ఆ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, చంద్రశేఖర్ రెడ్డిని వదిలేశారు, ఆడ అడ్డంగా దొరికాడు, ఇంత దారుణంగా మాట్లాడారు, పెద్దిరెడ్డి మదనపల్లి ఫైల్స్ ఏం లేదు, రఘురామకృష్ణరాజు గారిని కొట్టేసిన కేసు ఏమైపోయిందో తెలియట్లేదు, పివి సునీల్ కుమార్ జత్వానీ కేసు ఏమైపోయిందో తెలియట్లేదు అని చాలా. ఆడదామాంధ్ర ఆ? రోజా, రోజా గారు ఇలాంటివన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డిని కసిగా ఓడించిన వాళ్ళందరూ కూడా మామూలుగా సైకిల్కి ఇలా నొక్కుంటారు, కూటమికి సైకిల్కి కానీ గ్లాసుకి కానీ పువ్వుకి కానీ ఉమ్, ఇలా నొక్కితే సరిపోద్ది కదా, కానీ ఇలా నొక్కారు. అప్పుడు వాళ్ళు ఓడించడం అంత కసి. ఏంటండి వాళ్ళందరికీ చాలా అసహనంగా ఉంది. ఉమ్, అవును. ఇది ఈ అసహనం తీరే మార్గం లేదా అనేటువంటిది ఆ ఆందోళన ఉంది. ఉమ్, ఉంది. ఆ ఆందోళన తగ్గించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఉంది.
బాధ్యత అస్సలు విస్మరించడం లోకేష్ గారి నాకు నమ్మకం ఉంది. అర్థమైందండి. కాబట్టి దేనికైనా కొద్దిగా వేచి ఉండాలి. సరైన పాకం పట్టాలనుకోండి, జీళ్ళు వండుకుంటాం కదా, అవునవును, పాకం వస్తే మంచి పాకం పడితేనే గట్టిగా సాగుతాయి. ఆ పాకం రావాలని కొంచెం ఎక్కువ సేపు మరగబెట్టాలి. అందుచేత ఇది డెఫినెట్గా వాళ్ళు ఎందుకు వదిలేస్తారండి? ఇలా మాట్లాడి నాకు కానీ మీకు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వదిలేస్తే మనకేమీ నష్టం లేదు, లాభం లేదు. అవును, వదిలేస్తే వాళ్ళకి నష్టం. అంతే. ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళకి నష్టం. కరెక్ట్. అతను వదిలేస్తాం వల్ల వాళ్ళ అధికారానికి ఇబ్బంది వస్తుంది, వాళ్ళ పదవులకు గండం వస్తుంది, భవిష్యత్తులో ఏమో జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ పవనాళ్ళు సరైన సమయం చూసి టకారమని పెట్టేస్తారు బుట్టలో. మీరు చెప్పిన దాంట్లో కీలకమైన పాయింట్ ఏంటంటే రికవర్ చేయాలి. ఎందుకంటే ప్రజల నేను అనేది నా పవన్ బుట్టలో పెడతాం కాదు, మొత్తం కక్కించాలని నా కోరిక. అది తీసుకొస్తే ఏమవుతుందంటే మనకి వీళ్ళు ఎంత ఖజానా కొల్లగొట్టారో ఇప్పుడు మన అప్పులు కూడా కొంతవరకు తగ్గుతాయి కదా మీకు. దానివల్ల ప్రయోజనం అటువంటి వాళ్ళందరినీ పట్టుకుని రికవరీ చేయటం వల్ల ఏమవుతుందంటే అండి, ఎవడన్నా అడ్డగోలుగా దొంగిలించాలనుకున్నా కానీ అవును బాబు భవిష్యత్తులో ఇది మళ్ళీ లాగేసుకుంటారా బాబు ఒక భయం. కరెక్ట్. కొంచెం కేసులు జాగ్రత్తగా ఉంటారు. అవును. ఇప్పుడు కొన్ని విషయాలు ఏం జరుగుతున్నాయంటే, ఇప్పుడు కడపలో ఒక పోలీస్ కేసు, ఒక సీఏని విఆర్లో పంపించాడు ఎస్పీ గారు. చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటంటే సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాటలు ఈ మధ్యనే మాట్లాడాడు. వాళ్ళందరినీ కఠినమైన చర్యలు తాడు తీసేస్తా అన్నాడు. దానికి విరుద్ధంగా ఉంది ఆయన చర్య, ఎస్పీ గారిది, కర్నూలు ఎస్పీ, కడప ఎస్పీ గారిది. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు ఎమ్మెల్యే గారు, ఒక మహిళా ఎమ్మెల్యే, ఆవిడ భర్త టీడీపీ పొలిట్ బ్యూరో మెంబరు, పార్టీ అధ్యక్షుడు కడప జిల్లా. వాళ్ళ మీద నానా దారుణంగా కించపరుస్తూ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి దూషించిన వాళ్ళని మీద వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే అతనికి క్షణాల్లో అతను విఆర్ ఇయ్యారు. ఇది ఏం మెసేజ్ వెళ్తుంది అనేటువంటిది చూసుకోవాలి అంతే. రైట్. ఇప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు ఇంకో పోలీసు నిజంగానే ఉంటాడు, చాలా దారుణం రాయలు దారుణంగా మాట్లాడుతున్నాడు వీడు అని ఒక నిజాయితీగానే ఒక అతను కేసు కట్టి దాన్ని దర్యాప్తు చేసి అటు శిక్షిద్దాం అనుకున్నాడు. ఇంతకు వచ్చిన గొడవరా బాబు మనకి ఎన్ని మనల్ని పట్టించుకో. ఇప్పుడు అధికారులు ఏ పుట్లో అయిపోతుందో తెలియదు, ఎవరికి జగన్ మీద ప్రేమ ఉందో తెలియదు. అవును. ఇతను ఒకవేళ అలాంటి యాక్షన్ తీసుకుంటే మనకేమైనా ఇబ్బంది పెడతారేమో. మనం ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలసీని వాళ్ళు ముఖ్య అధికారులు ఎవడ ఫాలో అవుతున్నట్లేదు. అవును. ఆయన చెప్పడం అనుకొట్టి ఇనుకొట్టి అని చెప్పడం. ఆయన మాట చెప్తాడు, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న సైకోగాళ్ళ అదుపు చేయండి అంటాడు. అంతేగాని పట్టుకుని చొక్క లాగి ఇప్పించమని అనడం. వీళ్ళు ఆ పని చేయాలా, వాళ్ళకి భయం పెట్టాలా, మళ్ళా అటువంటి పని చేయాలి, ఇంకొకటి పని చేయాలంటే ఆలోచించాలి. అటువంటి తప్పు చేయాలంటే వీళ్ళు కూడా మాకేందుకు ఇంకేం చేస్తారు వీళ్ళు? ఓకే, వీళ్ళు ఏం పని చేస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో డెఫినెట్గా అధికార పార్టీ అరాచకాలు ఉండవు. ఒకవేళ ఎవడన్నా చేసినా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అదుపు చేస్తాడు. వీళ్ళు ఏం చేయక్కర్లేదు. అరాచకాలు అంటే వీళ్ళు అలా ఎందుకు మాట్లాడతారు సార్? పోలీసు వాళ్ళు ఏం చేయక్కర్లేదండి. పోలీసు వాళ్ళు ఏమి అధికార పార్టీ వాళ్ళు అదుపు చేయక్కర్లేదు. ఆ పార్టీయే అదుపు చేసుకుంటుంది. నువ్వు అదుపు చేయాల్సింది నీ చేతిలో ఉన్నది అధికారం ఉండి గత ప్రభుత్వంలో అరాచకాలు ఇంకా కొనసాగిస్తున్న వాళ్ళని నువ్వు అదుపు చేయాలి. నువ్వు అలా అదుపు చేసి ఇవ్వండి, నువ్వు వీఆర్కి పంపించేవాడి. అక్కడ ఏం జరిగిందో అందరికీ పూర్తిగా తెలియదు. వాడు ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికలు వచ్చినాయి, దానికి సమాధానం చెప్పమనండి అతన్ని. వాళ్ళు వీఆర్లో ఎందుకు పంపాలి? వేరే ఏ కారణం ఉన్నా కానీ ఇదే హైలైట్ అవుతుంది. అంతే కదా, టైమింగ్ అలా కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు కేసు ఇంకొక అతని మీద ఎందుకు పెట్టి ఎక్స్ట్రా అని అడిగాడు అనుకోండి, అతను నోటీస్ ఇచ్చి వదిలేయచ్చు, అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం మానేయచ్చు. అంతేగాని అతను వీఆర్ పంపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకి ఏం మెసేజ్ వెళ్తుంది? అంతే కదా. ప్రభుత్వానికి ఎంత నష్టం ఇది, ఎంత పెద్ద దెబ్బ ఇది. మీకు ఏదో చిన్న విషయంలో కనపడుతుంది. మీకు చిన్న విషయంలాగా ఎలా తీసుకుంటాం సార్? అది ఒక ఎస్పీ, ఒక ఎస్పీ గారు అలా తీసుకున్నప్పుడు మరి అప్పుడు దానికి డీజీ గారు ఏం సమాధానం చెప్తారు, మరి హోమ్ మినిస్టర్ గారు ఏం చర్యలు తీసుకుంటారు? ఇది అంచేత ఇప్పుడు వాళ్ళ శ్రమ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా కష్టపడుతున్నారండి, లోకేష్ గారు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు జ్వరం వచ్చింది కానీ అనారోగ్యంగా ఉన్నారు. కానీ వాళ్ళందరి తపన ఏంటి? అసలు రెండు పార్టీలు ఉప్పు నిప్పులు కలిసి ఉన్న వాళ్ళు కలిసి ఉండడమే పెద్ద రికార్డు. కరెక్ట్. ఒకరికొకరు సమన్వయంతో పనిచేసుకుంటున్నారు, కాంక్రీట్ వర్క్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారు కాలికి బలపం కట్టు తిరుగుతున్నాడు. అదే మిమ్మల్ని అడగబోతున్నా. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళారు కదా, నిలువు కాళ్ళ మీద 2 గంటలు 3 గంటలు నిలబడి మాట్లాడుతున్నాడంటే అసలు ఇది ఆ మనిషా మర యంత్రమా అనిపిస్తుంది ఆయనది. అవును, మనిషా యంత్రమా ఆయన? ఏం 2-3 గంటలు సార్, నేను చూశాను మొన్న 4-5 గంటలు ఆయన. అలాగా ఇప్పుడు ఆ మనిషికి విలువ ఇవ్వాలి కదా మనం. అధికార యంత్రాంగమైనా, పార్టీ కార్యకర్తలైనా, ఎమ్మెల్యేలన్నా ఇటువంటి విషయాలు అంత కష్టపడుతున్నాడో ఎవరి కోసం? అవును, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని కదా. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలా? అది యుద్ధం. ఇప్పుడు జాంతాట్లో కోతులు పడినట్టు ధ్వంసం చేసి పోయిరాళ్ళు. దాన్ని శుభ్రంగా లైనప్ చేయాలా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ పసిబిడ్డ. అవును, పసిబిడ్డ గొంతు నొక్కాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, విలవిల్లాడుతూ ఉంది. దాన్ని పెంచాలి, జాగ్రత్తగా భద్రంగా చూసుకోవాలా. రాష్ట్రానికి హైదరాబాద్ లాంటి నగరం లేదు. అవును, బెంగళూరు, హైదరాబాద్, మద్రాసు లాంటి నగరాలు ఏమి లేవు. ఆ ఉన్న నగరాలని, ఉన్న వనరులు అయితే ఉన్నాయి. అవును, వనరులు సహజ వనరులు విరివిగా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. కరెక్ట్. వాటిని ఎలా వినియోగించుకోవాలి, వాటి ద్వారా రాష్ట్రాన్ని సంపద ఎలా సృష్టించాలి, ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి దాని మీద తలములకలు ఎత్తుకుని మధ్యలో వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, అధికారుల కోఆర్డినేషన్ ఎక్కడ లేదు కదా, అది కదా ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడున్న ప్రతిపక్షం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోయినా రాష్ట్రంలో వాళ్ళ గ్యాంగులు చెలరేగిపోతూ ఉన్నాయి. అవును, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ క్యాడర్ భయం వేసి దాక్కుంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అప్పుడప్పుడు ఉసుకొలుపుతున్నాడు. ఇప్పుడు కుక్క పడుకుంటుంది ఆ వీధిలో, దొంగోడో లేకపోతే ఇంకోడో లేకపోతే ఎవరో వెళ్తూ ఉంటారు దారిపోయిన దానేలో, ఉసుకో అంటాడు కూర్చొని కుదురు ఉన్నాను దోలగాడే ఒక్కొక్కడు. అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఉసుకో అంటాడు అన్నమాట వచ్చి. రప్పల గంగమ్మ జాతరలు అంటే ఏంటండి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, రేపో మాపో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నవాడు ఈ నరికేసుకుంటాం పొడి చేసుకుంటాం అనొచ్చా? ఆ పాయింట్ మీద లోపలేయాలి కదా అతన్ని. చాలా దారుణమైన పదం అది. అప్పుడు ఇలాగా వాళ్ళు ఎంతసేపు వీళ్ళు పక్కల బడిల్లో ఉండి అతనికి అసలు సీట్లు లేకపోయినా ఘోర పరాజయం పొందిన సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడంటే ఏం చూసుకుని మాట్లాడుతున్నాడు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పెరిగాడా వీళ్ళు తగ్గారా అది ఆలోచించుకోవాలి ఒకసారి. ఒకటి మాత్రం నిజం, ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి అంటే అసహ్యం, కోపం, ద్వేషం, ఆగ్రహం అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏకకాలంలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు సర్వే అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కొంచెం నిదానంగా ఉన్నా కానీ అతనికి భవిష్యత్తులో ఇంకో 10 ఏళ్ళ దాకా కూడా అతను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కానీ ఆ పార్టీ బతికి పట్టగట్టే ఛాన్స్ కానీ లేదు. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళే తగలెట్టుకున్నారు. తగలెట్టుకున్న తర్వాత మళ్ళా నిర్మించుకోవాల్సి వస్తుందేమని గోయి కూడా తప్పేసుకున్నారు. అందుకని అతను కూడా ఉన్న వాళ్ళందరూ మాయమైపోయారు, పారిపోయారు. ఉన్నా కొద్దిమంది మాట్లాడుతున్నారు, వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి, రేపు మాపాడు లోపల పోతారు. అయినా సరే ఈ డిస్టర్బ్ చేయగలుగుతున్నాడు. కారణం ఏంటంటే అతని దగ్గర తిన్నవాళ్ళు విశ్వాసం చూపిస్తున్నారు అతనికి. ఓకే, అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వాళ్ళ మనుషులు ఉన్నారు, హైదరాబాద్లో ఇంకా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, ప్రొఫెసర్లుగా ఉంటారు, వాళ్ళు విశ్లేషకుల్లా ఉంటారు, మీడియా కింద ఉంటారు, వేరే హీరో అభిమానులా ఉంటారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం అవిరళ కృషి చేస్తారు. నిర్మాతలుగా ఉంటారు, డైరెక్టర్లుగా ఉంటారు, విపరీతం కృషి చేస్తూ ఉంటారు. అతను పాడేసిన మూటలు తినేసి విశ్వాసం చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అలా చూపించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాండిల్ తీసేస్తే మాట్లాడరు, పేదవాడిది కదా. అంటే ఒక హీరో గారు ఉన్నాడు, నిజంగానే ఆయన పట్ల అభిప్రాయం ఏంటంటే అభ్యుదయం ఉంది ఆయనలో, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడతాడు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటాడు ఈయన అని, సింపుల్గా ఉంటాడు, నడిచి తిరుగుతాడు. ఇతను ఆదర్శంగా ఖచ్చితంగా తీసుకోకూడదు. నడిచి తిరిగి కూడా ఆదర్శం ఏంటి? విమానంలో వెళ్ళివ్వండి, ఆదర్శంగా తీసుకుని కష్టపడి విమానంలో వెళ్ళాలి. విమానంలో తిరిగి కూడా నడిచి తిరుగుదామని తిరగకూడదు. అంటే డిమినిషింగ్ ఉండకూడదండి, అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి ఎవడన్నా. సరే, అయినా సరే సింప్లిసిటీని గౌరవిస్తాం. ఆయన ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశాడు, ముసుగు తీసేసాడు సడన్గానే. తట్టుకోలేకపోతున్నాను నేను ఆ ముసుగు, ఈ ముసుగు ఎలాగ ఉందేటని. అంటే మనం ఒక్కొక్కసారి ఇది చాలా మంచివాడు, సాధు జంతువుని ఆవు దగ్గరికి వెళ్ళి ఇలాగ గంగడోలు నివృతున్నప్పుడు టపాలం ముసుగు తీసి ఒక వ్యాఘ్రం వచ్చిందనుకోండి, పులి, గోముఖ వ్యాఘ్రం అంటే అలా అన్న క్యాండిల్ తీసేస్తే కిక్రమల్లా. అవును,
పేదవాళ్ళకి రైతులు భూములు ఇచ్చిన రైతులను దగా చేసి నడి రోడ్డు మీద పెట్టి వాళ్ళ మీద భౌతిక దాడులు చేసి మానసికంగా హింసించి పచ్చి బాలింతరాలు పొత్తు గడుపు మీద తంతే బాలింతరాలండి నోరు పెగల్లా. అవును. ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచి కడితే, ఒక దళిత యువకుడిని శిరోమండనం చేస్తే, ఒక దళిత యువకుడిని చంపి ఇంటి డెలివరీ ఎత్తే నోరు లగలా. అవును. చాలా మంచివాడు. ఒక స్వామీజీ అయితే జగన్మోహన్ రెడ్డిని, అదే చిరంజీవి గారు ఎవరో ఉన్నాడు, ఇతను బిడియం కాదు చిరంజీవి గారు కూడా ఆ విగ్రహం ఆవిష్కరణప్పుడు ఇతను చేతులు పిసుక్కుంటా బిక్కుమంటా చూస్తుంటే అదంతా వినయం విధేయతలు అనుకున్నాడు. అతి వినయం దూరత లక్షణం అనేటువంటి దాడి చెప్తారు. మళ్ళీ ఇంత గొప్పవాడు అని చెప్పి పొగిడాడు. అప్పుడు అనుకున్నాను, నీ దండమయ్య బాబు నీకు అంటే వాళ్ళ మీద గౌరవం ఎలా ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళకి ఎంత ప్రేమ ముద్దెట్టేసుకోవాలనిపించినా కానీ ఆగాల. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగత స్వార్థం వాళ్ళ గురించి కాదండి, ఒక విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు వాళ్ళు. ఒక విశ్వాసం, మనం దేని గురించి అయితే విశ్వాసం పెట్టుకున్నామో దానికి ప్రతినిధులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి చేష్టలు చేయకూడదు. రైట్. ఈయన హీరో గారైనా మనం ఆయన పట్ల ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నాం. అవును. దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం ఇలాంటి దొంగలు కంటే సపోర్ట్ చేయకూడదు. ఏంటండి ఇలాంటి చంద్రబాబు గారు ఉన్నారనుకోండి, బొడ్డోడు కూడా వచ్చి మాట్లాడుతాడు. గోసు ఉందో లేదో చూసుకోకుండా వచ్చి పరిగెత్తుకొచ్చి మాట్లాడతారు ఆయన మీద. ఏంటండి ఎదురుగా ఉన్న దృశ్యం స్పష్టమో తెలియని వాళ్ళు కూడా ఆయన గురించి మాట్లాడేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అని వేస్తాడు. ఆ ధైర్యం ఎక్కడది మీకు? అంటే మంచితనం, మంచిగా ఉండండి, మంచి కోరుకోండి, మంచిగా ఉండండి అని చెప్తాం వల్ల ఆశావాద దృక్పథం, ఆప్టమిస్టిక్ పాలసీ ఇది. ఆప్టమిస్టిక్గా ఉండేవాళ్ళు మనం ఎగతాళి చేయకూడదండి. నేను ఆప్టమిస్టిక్గా ఉండి ఆశావాదిగా ఉంటాను. నేను ఇవాళ కష్టాల్లో మునిగిపోయినా కానీ రేపు తెల్లారితే కటిక చీకట్లో ఉన్నా తెల్లారితే రేపు తెల్లారిగానే పొద్దున్న వేడివేడి కాఫీ తాగొచ్చు అనుకుంటాను నేను. అవును. బాబోయ్ రాత్రి అయిపోయిందిరా బాబు, ఏ దెయ్యాలు వచ్చేస్తాయో అని తెల్లవారులు మేలుకుని పిచ్చివాళ్ళలాగా బొరబాటు చేసుకుని నేను. అది మంచిదే. అది దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు ఎవడం. చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు శ్రీశ్రీ గారు వెలుగునేళ్ళ సినిమాలో పాట రాశాడు, బెస్ట్ ఎవర్. అంటే సూసైడ్ చేసుకుంటా ఉన్నాడు ఆ పాట వినిపించాలి. ఏంటండి మీరు వినండి ఖాళీగా ఉన్నప్పుడు ఆ పాట మొత్తానికి. ఇప్పుడు నేను పాడితే మన వాళ్ళు అందరికి పక్కన మార్చేస్తారు అదంతా. ఇప్పుడు చూసేవాళ్ళు మానేస్తారు. మన గొంతు దానికి సరిపోదు. ఘంటసాల గారి గొంతులో కలకానిది విలువైనది అన్న ఒక పాట ఉంటుంది, శ్రీశ్రీ గారు రాసి, బ్రతుకు కన్నీటి దారులు బలి చేయకని. అందులో గాలి వీచి పూల తీగ నేలవాలగా జాలివీడు అట్లే వదిలేతువా అని ఉంటుంది. అలాగే అగాధమో జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అంట. అంటే బోరుము నేడిస్తే ఒకసారి బరువు దిగిపోద్ది. అలాగని చెప్పి ఇప్పుడు ఎడితే కూర్చుంటే జగన్మోహన్లాగా ఉంటుంది. అది ఆత్మను ఎడుతుంటే ఏడ్చి రోధించి చేతులు పిసుకుని పొట్లాలు గట్టి పిసుకుని నంగిగా వ్యవహారాలు చేస్తుంటే వాళ్ళ నాయకుడికి ఎలా గుర్తించారు, అతనికి ఎలా ఫాలోవర్స్ ఉన్నారు. ఇది చాలా అబ్సర్డ్ థింకింగ్ అండి. ఇది మానసిక రుగ్మత మనుషులకి. దీన్ని మాపడానికి ఆయన మంచి ప్రయత్నంలో వెళ్తున్నాడు, పాజిటివ్గా వెళ్తున్నాడు. వీళ్ళని మార్చాలండి. మాధవి సినిమాలో ఎన్టీ రామారావు గారు లాగానే బందిపోటు దొంగలను గట్ట తీసుకొచ్చి జైల్లోంచి వాళ్ళు మోరెత్తాన్ని చూస్తాడు. ఓకే. అది హిందీ సినిమా రీమేక్ వచ్చింది మాధవి అని. ఎన్టీ రామారావు గారు ఒక 5 ఖైదీలు తీసుకొచ్చి వాళ్ళు మార్చడానికి ట్రై చేస్తాడు. ఆ ఫిలాసఫీలో వెళ్తున్నారంటారా? ఆ ఫిలాసఫీలో వెళ్తున్నాడు. ఆ సినిమా కాబట్టి మంచి వాళ్ళకి అంతా మంచిగా కనిపిస్తుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. కానీ వెళ్తే ప్రమాదం కదా. ఎప్పుడు ఎవడు ఏం మాట మాట్లాడతాడో, ఎప్పుడు ఎలా ప్లేట్ మారుస్తారో తెలియదు. అంచేత ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కాలు కుళ్ళిపోయింది, జాతకం మందులు వాడదామని ఏం పర్లేదు తగ్గుతుంది అనుకోకూడదు. ఇక్కడ దాకా వచ్చేద్దామని ఇక్కడ కత్తిరిచేయాలి, తర్వాత మందులు వాడడం. మన వాళ్ళకి సలహాలు ఇచ్చి సూచనలు చెప్పేంత అర్హత కానీ స్థాయి కానీ మనకు లేదు. కానీ మనకు ఆగదు ఆత్రం, చూస్తూ ఉండలేము. రైట్. దాని తర్వాత రేపు నవంబర్ 14-15 విశాఖపట్నంలో సిఐఏ సమ్మిట్ నిర్వహించాలని చెప్పేసి బాబు గారు నిన్న కూడా మాట్లాడటం జరిగింది. సో దీనిపైన మీ విశ్లేషణ, అంటే వీళ్ళ తాపాత్రయమా, లేకపోతే ఏదో అప్పుడు 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పెట్టారు చూసారా అక్కడ సమ్మిట్, ఆ టైప్ లాగా అంటారా? మీకు అప్పుడు పెట్టినప్పుడు ఐపాక్ టీంలో ప్యాంట్లు వేసుకుని కట్ట వచ్చేసారు కొంతమంది.
తర్వాత కొంచెం లంచ్ టైం అవగానే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఇప్పుడు చైనీస్ వంటలు చేయడానికి వచ్చి మన దగ్గర పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుంటారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. అవును. ఏమండి వాళ్ళ మొఖాలు కొంచెం ఆ ప్రాంతం మొఖాలు చైనా మొఖాల్లాగా ఉంటాయి. కొన్ని నేపాల్ వీళ్ళందరూ వాళ్ళు నైసర్గిక స్వరూపం ప్రకారం వాళ్ళ ఫేస్ కట్లు ఇప్పుడు మన ఏరియా ఆంధ్ర వాళ్ళు అన్నీ ఒకలాగా, తెలంగాణ ఒక ప్రాంతం ఒకలాగా ఉంటాయి, తెలుగు వాళ్ళందరూ ఇంచుం సిమిలర్గా ఉంటాయి. ఇందులోనే మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి కొన్ని. అంటే జియోగ్రాఫికల్గా నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఉంటాయి. అదే మన ఏజెన్సీ ఏరియాలో కొండ ప్రాంతంలో ఉన్నాం అనుకోండి, మనకేమో చిన్నగా జుట్టు రింగులు తిరుగుతా మన ముఖ్యలాగంటే రకరకాల అక్కడ ఉన్న దానికి తగ్గట్టుగా మారిపోతాం మనమే. మీరు వెళ్ళి ఒక 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండిపోండి కొండ ప్రాంతంలోనే మీ మొహం కూడా అలాగ అయిపోద్ది. అంటే మానవ శరీరం పర్యావరణానికి తగ్గట్టుగా మారిపోద్ది అనమాట. ఇప్పుడు ఒక పాము ఉంటుంది, ఒక చెట్టు బెరడమే ఉంటే చెట్టు బెరడు రంగులో ఉంటుంది, మన 7 రాణిలు చెయ్యి ఎత్త పెట్టేసుకుంటుంది. ఆ టైప్ అనమాట. వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళకి వీళ్ళు ఎక్కడి నుంచో దిగేసినట్టు చూపించట్టు సూట్లు కట్టేసేసి ఏంటండి వాళ్ళు బొమ్మ ఎక్కడ బయటపడిపోయింది అయ్యాల బయటకు వచ్చేసింది. వాళ్ళు భోజనాల దగ్గర ఒకళ్ళు పళ్ళలు ఇచ్చి కొట్టేసుకున్నారు. అదే కదా కాసేపు ఇప్పుడు ఒక మనం వాళ్ళు సూట్లు వేసుకున్న కేటుగాళ్ళలాగానే వాళ్ళందరూ ఆ టైంకి కాసేపు అని ఆగాలి. మనం సూట్ వేసుకున్నాం, మనం పోషించే పాత్ర ఇన్వెస్టర్ పాత్ర అన్నది కూడా తెలియలేదు వాళ్ళకి. రాయం ప్రసాద్ సినిమా ఒకటి ఉంటుంది, గుడి దగ్గర కొబ్బరి చెప్పలేదు తీసుకెళ్లి పెళ్లి కూడా గెటపేసి కూర్చోబెడతారు. కొబ్బరికాయ కొట్టగానే చెప్పారు, అది పరిగెట్టుకు వెళ్ళిపోతారు. అలాగా వీళ్ళది అలా ఉండదండి. ఎందుకంటే దావోస్ వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఈ టీం వచ్చిందంటే వాళ్ళే పెట్టుబడులు ఎంత పెడతారో పక్కన పెడితే మొదట ఆ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తారు, వాళ్ళని మర్యాదగా ఇన్వైట్ చేస్తారు. అది చరిత్ర చెప్పిన సత్యం. ఎందుకంటే ఐఎస్బి కానీ ఐబిఎం కానీ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఇంతకుముందు ఆయన బిల్ గేట్స్ని ఎలా తీసుకొచ్చినప్పుడు అవి చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో సువర్ణాధ్యాయం ఉండదు. అవును, దాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వరకు కియా మోటార్స్ తీసుకురాలేదా? ఇతను వచ్చి మళ్ళీ అక్కడ వైజాగ్లో లూలుమాల్ వాళ్ళందరూ తరిమేసి మళ్ళీ వాళ్ళందరూ వచ్చారు కదా. అసెంచర్ కానీ టీసీఎస్ కానీ ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించాడు. లోకేష్ మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. కొడుక్కి తండ్రే తొలి గురువు అంటారు అందుకునే. అవును, ఆయన కరెక్ట్గా గురు శిష్యులాగా ఉంది వాళ్ళ బంధం. అచ్చంగా చంద్రబాబు నాయుడు గారు ఏ లైన్ అయితే తీసుకున్నాడో ఆ లైన్ తీసుకున్నాడు. అతను కుర్రోడు కదా, దెబ్బలాటలకు వెళ్ళిపోదాం లేకపోతే ఎంజాయ్ చేద్దాం పవర్ని అనుకుంటలేదు అతను. ఒక రకంగా చెప్పాలంటే బాబు గారు కష్టం మనకు ప్రత్యక్షం కనపడుతుంది, లోకేష్ కష్టం మనకు కనపడట్లేదు అంతే. మీకు ఇది 2025 ఇది మనం అక్టోబర్లో ఉన్నప్పుడు అక్టోబర్ 1వ తారీఖు మీకు 26 జనవరి కల్లా ఒక రూపురేఖలు అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి అన్ని పనులు జరగడానికి వీలుగా ఉండే వాతావరణం ఉంటుంది. ల్యాండ్ అవుతాయి. ఇప్పుడు రేపు బ్యాంకులు 6 బ్యాంకులు 7 బ్యాంకులు ఒకేసారి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేస్తున్నారు. ఇవన్నీ వర్క్లోకి వెళ్ళేటికి ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే వర్క్ మోడ్ కనపడుతూ ఉంటుంది. డబ్బులు విరివిగా ఆడుతూ ఉంటాయి చేతులు అందరికీ. అంటే కళకళలాడుతూ ఉంటారంటారు చూసారా, కళకళలాడుతున్నారంటారు చూసారా, జేబు నుండి డబ్బులు ఉంటే పళపళలాడుతానే ముఖం కళకళలాడుతూ ఉంటుంది. ఆ టైప్లో ఉంటుంది అక్కడ వాతావరణం. ఇది రావడానికి ముందు మనకి ఏమైందంటే ఇక్కడ ఆనందం రాసుకున్నట్టు ముఖంకి జగన్మోహన్ రెడ్డి ఆడి ముఖం ఆనందంగా రాసుకున్నట్టు తాగినట్టు ఉంటుంది. మనకి తాగిచ్చాడు, మనకి రాసిచ్చాడు. ఆ జిడ్డు వదిలించుకోవడానికి 1-2 సంవత్సరాలు పడతీలు అంత తేలిక కదండి. అతను పెట్టిన పెంట రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టిన పెంట, ఆ పెంట అంత బేగ వదలదు ఏంటండి. ఇప్పుడు అతను ఈ సర్టిఫికెట్ లాట్లో ఆ ఏడుపు మొహాన్ని తీయగలిగారు వీళ్ళు. చాలా పెంట పెట్టాడు, అదంతా క్లీన్ చేసుకోరావంటే ఈ లోపల మళ్ళీ ఆడు బూట్లు నాకి వాళ్ళు ప్రేమికులు ఉంటారు ఇందులో అధికారుల్లోని, ఇంకా ఆడ సంఖ్య ఆగుతూ ఉంటారు వీళ్ళు. ఇలాంటివన్నీ చూసి వీళ్ళందరూ చెడ్డ అనిపించుకోకుండా వాళ్ళలాగా ప్రతిగారు వీళ్ళు మంచి అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఒగ్గపెట్టుకుంటున్నారు. లోపల ఉంటుంది లోకేష్ పట్టు కొట్టేయాలని ఉంటుంది వాళ్ళని. కానీ బాబు ఇంత నాన్నగారు ఏమంటాడో, ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలకి వెరిచి వాళ్ళు ప్రజల పట్ల గౌరవం ఉన్నవాళ్ళు బాధ్యత ఉన్నవాళ్ళు వ్యవహారం ఇలాగ ఉంటుంది. ప్రజల పట్ల బాధ్యత లేని వాళ్ళు పట్టుకోట ఆయన గోండె తొక్కేరా అంటారు. మనం అలాగే చెప్తాం. మనం మందేం పోయింది తనది కాకపోతే తాటికి ఎదురెక్కమంటాం. ఇప్పుడు
నిన్న కాంక్లేవ్లో మాట్లాడాడు ఆయన. కర్టెన్ రైజర్ మాత్రమే ఆయన ఒక లాక్ చేసి పెట్టాడు. మీరు అక్కడికి వచ్చినట్టు చెప్తాను మీకు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ట్రైలర్ వేసారు అక్కడ. అది మీకు అక్కడ ఆయన ఎవరికైనా సరే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఆ గవర్నమెంట్. అంటే వాళ్ళని ఏడిపించి తినేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేయరండి వాళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటేనే వాళ్ళకు ఒక ఆసక్తి పెరుగుద్ది. ఆయనకి మన తెలుగు రాష్ట్రాల్లోని మన దేశంలోని ఎంతమంది ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన నాయకుడు ఆయన. అవును. ఆయన మనం భద్రంగా కాపాడుకోవాలి. ఒక మంచి పనివాడిని జాగ్రత్తగా పని చేయించుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు సెలవు ఇచ్చేసి వెళ్ళిపోవాలి బాబు అనుకోండి, తెచ్చి పనికి మాలను పెట్టుకోకూడదు. మీకు అర్థమైందా? మన దేశం తప్పేటంటే 19 నుంచి 24 దాకా ఒక పనికి మాలను పోరంబోకం తెచ్చి పెట్టుకున్నాం. ఒక పనివాడిని పంపించేసి దాని ఫలితం ఏమైంది? శుభ్రంగా గీసేసాడు మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ అన్నీ పోగొట్టుకోవడానికి, అన్నీ రెడీ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు వీళ్ళు. ఈసారి అలాంటి తప్పు చేయకుండా ఇవాళ ఇంకొక విశిష్టమైన రోజు. 2023 అక్టోబర్ 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో బాంబు దాడి జరిగింది. ఎప్పుడండి? 1998. 2003 అక్టోబర్ 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో దాడి జరిగింది. 7 పేల్ని. అవును. అందులో ఆ కారు తునాతునకలేకపోయి ఆయన అందులోంచి దులుపుకుంటా లేచి నిలబడ్డాడు. ఏంటండి అది? ఆయన అంతనే కలిగిపోయింకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు నేను, ఆ స్వామివారు నన్ను కాపాడాడని చెప్పుకుంటాడు ఆయన. అవును. నిజం కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ కోసమే ఆయన బతికించాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక నాయకుడు అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ లేకపోతే మనం దిక్కేడండి. అవును. ఇప్పుడు పాట కూడా ఉంటుంది మీకు, చక్కనయ్య చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనావు అని పాట ఉంటుంది. 19 నుంచి 24 దాకా అదే కదా పాట. ఆ పాట చూపించారు మనకు. అది భార్యాభర్తల సినిమాలో ఉంటుంది ఆ పాట. కాల్తో చూసుకోండి మీరు. దీన్ని ఊహించి రాసేయడం ఆత్రేయ గారు, శ్రీనారాయణ రెడ్డి గారు కానీ అది అన్ని కనెక్టివిటీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కనెక్షన్. అంతే కదా. మరి ఆయన పట్టించుకోకపోతే ఒక ఆర్టీసీ డ్రైవరు, మీకు ఎగ్జాంపుల్ ఇది, మంగళగిరిలో ఒక సాక్షి విలేకరాన్ని పట్టు కొట్టేసి వాళ్ళు ఇల్లు దుబ్బేస్తుంటే, అయ్యా చంద్రబాబు ఎక్కడున్నావురా, తెలుగుదేశం వాళ్ళు రండి బాబు అని వీడియో వైరల్ అయింది కదా. గజేంద్ర మోక్షంలో శ్రీ మహావిష్ణువు కోసం ఏనుగు ప్రార్థిస్తుంది. అలాగా అతను అంటే వాళ్ళ మనసులో వాళ్ళని కాపాడి కూడా ఉన్నాడురా బాబు అంటే ఆ మైండ్లోకి అలా వచ్చిందంటే దాని అర్థం ఒక ఆర్టీసీ ఉద్యోగం ఆయన, ఒక పెద్ద ఆయన. ఇలాగా మనం రాజకీయంగాను, కులపరంగా, మతపరంగా ద్వేషాలు, విద్వేషాలు, ఏడుపులు, పెడబబ్బులు ఎన్నో ఉన్నాయి. పని దగ్గరికి వచ్చినట్టు మీరే ఉండండి బాబు, మనం తిట్టుకో ఎన్నో ఎంత కులద్వేషం అని చూపించుకోండి, కానీ మీరే ఉండండి అని చెప్పి మనం ఉంచుకోవాలి. జాగ్రత్తగా పనిలో పెట్టుకోవాలి. బాగా పని చేయించుకోవాలి. బాగా పని చేసుకుని పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోమంటాం కూడా ఇది నిరంతరం. ఇది ఆయన చేయగలిగిన నాళ్ళు ఆయన చేత చేయించుకోవాలి. లేదనుకోండి మళ్ళీ రాజశేఖర కొడుకో లేదా వాళ్ళ మానవుల్లో ఎవరో వచ్చి శుభ్రంగా నాకెత్తారు. 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు పోగొట్టాడు. ధాన్యం మోసులు చేసి పోగొట్టిన తర్వాత మనం వదిలేసిపోయామనుకోండి బత్తాలకి ఎత్తిని ఎవడో పట్టిపోతాడు. అలాగే వాళ్ళు కావాల్సిన వాళ్ళు అందరికీ పని పెట్టేసుకున్నాడు. వాళ్ళ మనుషులకి అందరూ ఉద్యోగులు ఇచ్చేసుకున్నాడు. ఆఖరి తిరుపతిలో కూడా వాళ్ళ మనుషులు పెట్టేసుకున్నారు. ఇవాళ ఎన్ని వేల గుండెలు ఉంటే కరుణాకర్ రెడ్డి నా మనుషులు 2000 మంది ఉంటాడండి. డైరెక్ట్గా ఓపెన్ చెప్పారు. మంచి కొరడవాడు తీసుకుని ఫెయిల్డ్ పని కొట్టి తీరు కేకరాళ్ళు అందరూ చెప్పాలా. నేనేదో అదే పని చేస్తాను. మంచి తోలు కొరడ ఉంటుంది, ఇచ్చి కోడతారు రమ్మను. ఒక్కొక్కడిని ఎవడో నీ ఓడెవడో చూపించని ఆయన కూడా 2 పీకాల. ఎన్ని వేల గుండెలు ఉండాలండి. అవును. కొన్నాళ్ళు నేను మంచోడు కాదు అనుకున్నా సరే వీళ్ళ పని పట్టాలని కోరుకున్నా మనస్ఫూర్తిగా నేను. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.